హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 59 సబ్స్క్రైబర్సే కావాలండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి స్టోరీ చూడండి. రాహి పెళ్లి రద్దు చేయాలని నిర్ణయించుకున్న విషయం ఆర్యన్ ఇంటిలో చేరగానే ఇంట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆర్యన్ తండ్రి మాత్రం మౌనంగా తన ముందున్న పాత ఒప్పందం చూస్తూ కూర్చున్నాడు. అతని చేతిలో ఉన్న పత్రంలో రాహి పేరు స్పష్టంగా ఉంది. ఆ పత్రం ప్రకారం ఆర్యన్ కంపెనీలో ఒక ముఖ్యమైన వాటా రాహికి చెందుతుంది. అయితే అది వాళ్ళిద్దరు పెళ్ళి జరిగితే కంపెనీ ఒకటిగానే ఉంటుంది. వాటా శాశ్వతంగా బయటికి వెళ్ళకూడదు అంటే ఈ పెళ్ళి రద్దయితే ఆ వాటా మళ్ళీ తిరిగి ఆర్యన్కు చేరదు. అదే కారణంగా ఆర్యన్ తండ్రి ఇప్పుడు పెళ్ళి ఆగిపోవటం అంటే కేవలం కుటుంబ సమస్య కాదు, కంపెనీకి భారీ ఆర్థిక నష్టం. ఆ వాటా విలువ కోట్లలో ఉంటుంది. అంతేకాదు, ఆ వాటా లేకపోతే కంపెనీకి ఉన్న ఒక కీలకమైన విదేశీ ఒప్పందం కూడా రద్దయ్యే పరిస్థితి. అందుకే అతను రాహి కుటుంబాన్ని ఒప్పించడానికి చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాహికి మాత్రం ఈ విషయాలు ఏమీ తెలియవు. తన తల్లితో నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టాలని నాకు అనిపించట్లేదు, అది నా చేత కావట్లేదు అంటుంది. ఆర్యన్ మంచివాడు కావచ్చు, కానీ మన కుటుంబాల మధ్య ఉన్న పాత సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు అని చెప్పింది. ఆమె తల్లి కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఇంతలో ఆర్యన్ అక్కడికి వచ్చాడు. అతను రాహిని చూసి, మీ నాన్నకు ఈ పెళ్ళి ఎందుకు అంత ముఖ్యమో నాకు అర్థం కావటం లేదు అని నేరుగా అడిగింది. ఆర్యన్ కాసేపు ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. నిజం చెప్పాలంటే ఈ పెళ్ళి ఆగితే నాన్నకు కంపెనీలో భారీ నష్టం వస్తుంది అన్నాడు. రాహి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అంటే నా పెళ్ళి మీ కంపెనీ కోసం జరుగుతుందా అని అడిగింది. ఆర్యన్ వెంటనే, నా కోసం కాదు, కానీ నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నష్టపోయేది నా నాన్న మాత్రమే కాదు, మీ నాన్న వదిలి వెళ్ళిన వాటా కూడా మళ్ళీ మన కుటుంబం చేతిలో నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు. రాహి కళ్ళల్లో అయోమయం మరింతగా పెరిగింది. అంటే నా వాటా కూడా ఈ పెళ్ళితో ముడిపడి ఉందా అంది. ఆర్యన్ తల ఊపాడు. అవును, కానీ నీ వాటా కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. ఆ మాట విన్న రాహి అతని ముఖం వైపు చూసింది. ఆర్యన్ మాత్రం ఒక్క అడుగు ముందుకు వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఈ పెళ్లి జరుగుతుంది. నా కంపెనీ నష్టపోయినా నేను నిన్ను బలవంతం చెయ్యను అన్నాడు. ఆ మాట రాహిని మరింత కలవరపరిచింది. ఎందుకంటే ఒకవైపు తన కుటుంబం ఇష్టం లేని పెళ్ళి, మరోవైపు పెళ్లి రద్దయితే ఆర్యన్ తండ్రికి భారీ నష్టం. తన తండ్రి వాటా కూడా మళ్ళీ అతని పేరు మీదకు వెళ్ళిపోతుంది. ఇంతలో ఆర్యన్ తండ్రి రాహి ముందు ఒక ఫైల్ పెట్టాడు. ఈ పత్రంపై నువ్వు సంతకం చేస్తే పెళ్ళి లేకపోయినా నీ వాటా నీ పేరుకు చేరుతుంది, కానీ దానికి బదులుగా కంపెనీకి రక్షించడానికి నువ్వు మా కుటుంబంలోకి ఒక ఒప్పందం చేసుకోవాలి రాహి. ఆ పత్రం చూసి రాహి షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ ఒప్పందం షరతు పెళ్లి కంటే కూడా పెద్దది. రాహి ఆ పత్రం చదవటం మొదలుపెట్టింది. ఆర్యన్ కూడా ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. కానీ చివరి పేజీ చేరుకున్న రాహి ఒక్కసారి ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. ఆర్యన్, ఈ షరతు నాకు ఎందుకు పెట్టారు అని అడిగింది. ఆర్యన్ కూడా ఆ షరతు అప్పుడే కనిపించింది. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే ఆ పత్రం అతని తండ్రి తయారు చేసింది కాదు, రవీంద్రవర్మ సంతకం ఉంది. రాహి ఆ పత్రం ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదు. చివరి పేజీలో రవీంద్ర పేరు కనిపించగానే వెంటనే ఫైల్ టేబుల్పై పెట్టేసింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నా వల్ల ఎవరి కంపెనీకి నష్టం వచ్చినా నేను భరించను, కానీ నా జీవితాన్ని మాత్రం ఒక ఒప్పందం కోసం త్యాగం చెయ్యను అని స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆర్యన్ ఆమెను ఆపాలని ముందుకు వచ్చినా రాహి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. బయటికి వచ్చిన వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతకాలం ఆర్యన్ నమ్మింది. అతను
అర్థం చేసుకుంటాడని చాలా కష్టపడింది. కానీ ఇప్పుడు తన పెళ్లి వెనక కంపెనీ వాటాలు, పాత ఒప్పందాలు, కుటుంబ ప్రయోజనాలు అన్నీ కలిసి ఉన్నాయని ఆమెకు తెలిసి మనసు పూర్తిగా గందరగోళంగా మారిపోయింది. ఆమెకు మాత్రం ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. ఇష్టం లేని పెళ్ళి మాత్రం చేసుకోకూడదు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే రాహి ఫోన్ మోగింది. ఆకాష్ కాల్. రాహి మాట్లాడక ముందే అతను గంభీరంగా, రాహి ఒక మాట చెప్తాను విను, ఆర్యన్ పెళ్లి చేసుకోకు అన్నాడు. రాహి ఒకసారి మౌనం అయిపోయింది. ఎందుకు అని అడిగింది. ఆకాష్ కొద్దిసేపు ఆగి, ఆర్యన్ బయటకు కనిపించేంత మంచివాడేం కాదు. మొండివాడు, మూర్ఖుడు, కోపం ఎక్కువ. తనకు కావాల్సింది సాధించటానికి ఏమైనా చేసే మనస్తత్వం అతనిది. అతనితో జీవితం అంత సులభంగా ఉండదు. అన్నీ రూల్స్ పెడతాడు అన్నాడు. రాహి గుండె మరింత బరువైంది. అయితే ఇంతకాలం నన్నెందుకు కాపాడాడు అని రాహి అడిగింది. ఆకాష్ వెంటనే సమాధానం చెప్పలేదు. తర్వాత, అదే నాకు కూడా అర్థం కావటం లేదు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. రాహి ఫోన్ పెట్టేసిన తర్వాత చాలాసేపు ఆలోచించింది. ఆర్యను తనను బలవంతం చెయ్యలేదు. తన నిర్ణయాన్ని గౌరవించాడు. కానీ ఆకాష్ చెప్పిన మాటలు కూడా ఆమె మనసులోంచి పోవటం లేదు. మరుసటి రోజు ఉదయం రాహి ఇంటి ముందు ఆర్యన్ కారు మళ్ళీ ఆగింది. రాహి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆర్యన్ ఒంటరిగా వచ్చాడు. చేతిలో ఎలాంటి ఫైలు, వ్యాపారం గురించి మాట్లాడటానికి కూడా రాలేదు. రాహి దగ్గరికి వచ్చి నేరుగా అన్నాడు, నిన్న నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది రాహి. ఏం మాట్లాడలేదు. ఆర్యన్ కాసేపు మౌనంగా ఆమె వంక చూస్తూ, ఇంతకాలం నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు పరిస్థితుల వల్ల అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మొదటిసారి నీ మనసు ఏం కోరుకుంటుందో అడగాలని వచ్చాను అన్నాడు. రాహి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏం అడగాలి అని మెల్లగా అడిగింది. ఆర్యన్ నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వచ్చి, మొదట నువ్వు ఈ పెళ్ళికి ఇష్టం లేదన్నావు. ఇప్పుడు కూడా ఇష్టం లేకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను. నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా రానివ్వను అన్నాడు. రాహి కళ్ళల్లో నీళ్లు చేరాయి. కానీ ఆర్యన్ అక్కడితో ఆగలేదు. కానీ నిన్ను కలిసిన తర్వాత నా మనసు మారిపోయింది. నువ్వు నా జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కంపెనీ కోసం కాదు, నీ తండ్రి వాటా కోసం కాదు. నువ్వు రాహివి కాబట్టి. రాహి అతని మాటలు వింటూ నిశ్శబ్దంగా నిలబడింది. ఆర్యన్ తన జీవితంలో మొదటిసారి ఇంత స్పష్టంగా తన భావాలను చెబుతున్నాడు. నువ్వు అనుమతిస్తే ఈసారి పెళ్లి గురించి కాదు, నిన్ను నా జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నాను. నీకు ఇష్టం ఉంటే మాత్రమే అని ఆర్యన్ చెప్పాడు. రాహి కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. నిన్నటి వరకు ఈ పెళ్ళి వద్దు అని నిర్ణయించుకున్న ఆమె ఇప్పుడు తన ముందున్న మనిషిని చూసి ఒక్కసారి మాట కూడా చెప్పలేక ఆగిపోయింది. తను పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో తెలియాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.